ఏమండి, మనం దగ్గరికి వచ్చేసినట్టున్నాం. మన లగేజెస్ అన్ని కింద పెడతారా? సరే. త్వరగా రండి. జాగ్రత్తగా పదండి డాడీ, ఎవరు చూడటం లేదు. అది బాగుంది కదూ. మీరు కూడా చూసారా? హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. హలో, నేను వచ్చేస్తున్నాను. ఏం పర్వాలేదు, పదండి డాడీ, త్వరగా. చూడటం లేదు. ఏంటి ఎందుకలా చూస్తున్నారు? మా డాడీ ప్యాంట్ తిరిగిపోయిందని డౌటా? అలాంటిది లేదు. చూడు, దీని తాడు చాలా చిన్నదైపోయినట్టుగా ఉంది కదూ. ఏమంటున్నారు? మీరే బాగా లావైపోయారు. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. అరే, అసలు ఏమైంది మీకు? అవును డాడీ, మీరు బాగా లావైపోయారు. ఇంత లావుగా ఉంటే అన్ని సమస్యలే. హటోరీ, డాడీ మళ్ళీ సన్నబడ్డానికి నీ దగ్గర ఏ టెక్నిక్ లేదా? ఏంటి, నాన్నగారు బరువు తగ్గాలి అంతే కదా? డింగ్ డింగ్. 1 2 1 2 అలాగే చేస్తూ ఉండండి నాన్నగారు. జాగింగ్కి వెళ్ళి వస్తాను. ఆగండి డాడీ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 డింగ్ డింగ్. ఇంతకీ మీ జాగింగ్ ఎలా జరిగింది? బాగానే ఉంది. నాకు ఇంకో గ్లాస్ నీళ్లు కావాలి. అలాగేనండి. ఏమైంది మీకు? మింగండి. ఇలా చూడండి నాన్నగారు, మీరు వెయిట్ తగ్గించాలంటే కొన్ని నియమాల్ని పాటించక తప్పదు. ఏమిటవి? ముందుగా వెయిట్ తగ్గించడానికి కొన్ని రోజులు ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆకలేస్తోందమ్మా. నాన్నగారు, ఆహారం మీద దృష్టి పెట్టకండి. నేను కూడా మీతో పాటు 10 రోజులు ఉపవాసం ఉంటాను, సరేనా? సరే, థ్యాంక్ యూ హటోరీ. ఏంటి నాన్నగారు, ఏమైంది? ఏం లేదు, ఇప్పుడు నువ్వే జరపాలి. అది బన్ను. డింగ్ డింగ్. నాన్నగారు, ఏది చూసినా తినేలా ఉన్నారే. నేను 4 రోజుల నుంచి ఏమీ తినలేదు. దేని చూసినా ఆహారంలా కనిపిస్తోంది. రండి సార్, రండి. అరే, డాడీ నూడిల్ షాప్ లోకి వెళ్తున్నారు. అది స్వీట్ బిన్ రోల్. డాడీ ఏమైంది? యాపిల్ స్వీట్ బిన్ రోల్. డాడీ డాడీ నేను షింజోని. కాదు కాదు, బిన్ రోల్. ఏమైంది షింజో? అది రైస్ బాల్. డాడీ ఏమైంది మీకు? కాపాడండి. షింజో, నన్ను కాపాడు. ఏంటి, ఏమైంది? అందరూ ఇలా అరుస్తున్నారు. మమ్మీ, మమ్మల్ని కాపాడు మమ్మీ. ఏంటండి, ఏమైంది మీకు? ఏం చేస్తున్నారు మీరు? కేక్ కూడా ఉందా? వీటన్నిటితో పాటు నేను కేక్ కూడా తినేస్తాను. దేన్ని వదలను, అన్నిటినీ తినేస్తాను. డింగ్ డింగ్. మీకేమైంది నాన్నగారు? అది ఫ్రైడ్ చికెన్. ఇది నాకు కావాలి. ముందుగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి.
ఆ, నాకు ఇంతసేపు ఏమయ్యింది? ఓ నాకు చాలా ఆకలిగా ఉంది. ఇక మనమిద్దరం ఈ ఉపవాసాన్ని ఆపేయడం మంచిదని నాకు అనిపిస్తోంది. ఏంటి హఠోరి, నిజంగానా? కానీ ఒక విషయం, మీరు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదు, సరేనా? సరే సరే, ఒప్పుకుంటున్నాను. నేను తినబోతున్నాను. రుచిగా ఉంది. 5 రోజుల తర్వాత తింటున్నాను. చాలా రుచిగా ఉంది. నాన్నగారు సన్నపడ్డం అనేది ఎప్పటికీ జరగదు. డింగ్ డింగ్. శిశిమారు అవుతాడు డాడ్జ్ బాల్. డింగ్ డింగ్. ఇదిగో పట్టుకో. ఇప్పుడు చూడు. ఏంటి కెనిచి, ఎందుకలా భయపడుతున్నావు? ఒక మగపిల్లాడు అయ్యండి నా వెనకాల దాక్కోవడానికి సిగ్గుకాలేదు? అది ఏంటి కావాలంటే నువ్వు నా వెనకాల దాచుకోవచ్చు. అలాగే. కెనిచి, నిన్ను అస్సలు మార్చలేవు. వెరీ సారీ కెరేచే. ఎందుకలా నవ్వుతున్నావు? ఇదంతా నాకే నచ్చలేదు కెనిచి. నువ్వు ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది. నీకు తెలుసు కదా నేను ట్రైనింగ్ అది వెళ్ళలేనని. అయితే కెమొమ్మకి చేతులను ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదా కెనిచి? అది కాదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? యూమిక కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. అవును కెనిచి. ఇలా చూడు కెనిచి, ఏది ఏమైనా సరే నువ్వు ప్రాక్టీస్ చేయాల్సిందే. నేను సిద్ధంగా ఉన్నాను. డింగ్ 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 డింగ్. కెనిచి పట్టుకో. తప్పకుండా పట్టుకుంటాను. నువ్వు అలా కళ్ళు మూసుకుంటే బాల్ ఎలా పట్టుకుంటావు? అబ్బా, సరిగ్గా నుంచున్నానా? సరిగానే ఉన్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా పాటించు. నువ్వు ఈ బాల్ ని పట్టుకోవాలంటే చాలా ధైర్యంగా ఉండాలి. ఇలా చూడు కెనిచి, నువ్వు ఈ ఆటలో గెలవాలంటే తప్పకుండా ఆడాలి. దేనికి భయపడకూడదు. ఇదిగో పట్టుకో. మరి బలంగా వేయకు. నాకు భయంగా ఉంది. డింగ్ 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 డింగ్. నాకు కూడా భయంగా ఉంది. ఒక బాల్ ని కూడా పట్టుకోకపోతే ఎలా చెప్పు? నా వల్ల కాదు. నేను ధైర్యంగా ఉండలేనా? శిశిమారుని బాల్ గా వాడితే బాగుంటుందేమో. శిశిమారు, ఇప్పుడు నువ్వు ఒక డాడ్జ్ బాల్ గా మారబోతున్నావు. నువ్విప్పుడు గుండ్రంగా 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 మారబోతున్నావు. నువ్వు మెల్లగా రౌండ్ గా బాల్ లా మారిపో. కెనిచి, ఇప్పుడు ఈ బాల్ తో నువ్వు భయం లేకుండా ఆడుకో. ఈ బాల్ తో నీకు ఎటువంటి ప్రమాదము రాదు. డింగ్ 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 డింగ్. వావ్, ఇలాంటి బాల్ ఉంటే నేను కెమొమాకితో ఓడిపోను. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఆ స్టార్ ని మాత్రం ఎవరూ తాకకుండా చూసుకో. ఆ స్టార్ ని ఎవరైనా తాకితే, శిశిమారుకి లైన్స్ అంటే చాలా ఇష్టం కదా, అలా లైన్ గా మారే అవకాశాలున్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండు. సరే సరే, నేను చూసుకుంటాను హఠోరి. ఇక నేను వెళ్తాను. అయితే ఈ బాల్ తో నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు నాతో ఎలా ఆడినా సరే ఓడిపోతావు. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాతో పాటు మీరు కూడా వస్తారా? నువ్వు వెళ్ళి గిమికో, నీ వెనకనే వస్తాను. బాగా గుర్తుంచుకో, ఈవినింగ్ మ్యాచ్ కి తప్పకుండా రావాలి. ఓకే, భయపడి మాత్రం పారిపోకే. గిమికో వస్తుందా? ఆల్ ద బెస్ట్ శిశుమారో. థ్యాంక్ యూ. ఏంటి? ఇప్పుడు కాసుకో. జరగండి జరగండి జరగండి, నేను పట్టుకుంటాను. ఏంటి ఏమైంది? నా మొహం ఇలా అయిపోయింది ఏంటి? ఎలా ఉంది నా ఆట? అద్భుతంగా ఆడుతున్నావు
కెనిచి తప్పకుండా నువ్వే గెలుస్తావు. నాకు తెలుసు కెనిచిని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు. ఉండు ఇప్పుడు నీ పని చెప్తాను. మనం కాన్సెప్ట్ కి వెళ్దామా? కెనిచి భయంగా ఉంది. నువ్వేం భయపడకు. యా. కెనిచి నువ్వు చాలా గొప్పవాడివి. థ్యాంక్స్ యుమికో. కెనిచి మనిద్దరం కాన్సర్ట్ కి ఎప్పుడు వెళ్దాం? నువ్వు ఎప్పుడైతే ఎప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాన్ని వేశారు. సరిగ్గా వేశారు. కాసేపు ఆగితే ఈ ఆటలో గెలిచే వస్తాను. నేనిప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఎంత ధైర్యం ఉంటే నాతోనే పెట్టుకుంటా. ఏంటిది? శిశుమారు. శిశుమారు వెంటనే నువ్వు గేమ్ బాల్ లాగా మారిపోవాలి. సాధించావా కెమోమోకి? సరిగ్గా నేను బిజీగా ఉన్నాను. టాటా. డింగ్ 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 డింగ్. శిశుమారు, నేను హఠోరిని మాట్లాడుతున్నాను. డింగ్ 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 డింగ్. అరవకు కెనిచి, ఎందుకు భయపడతావు? అది శిశుమారువే కదా. ఏమిటి శిశుమారు పొట్టులో మారిపోయింది? చాలు, ఇంక చాలు, వదులు శిశుమారు, వదులు. ఎంత కొట్టుకున్నా సరే మళ్ళీ ఇద్దరు ఒకటైపోతారు. డింగ్ డింగ్. బేబీ సిట్టింగ్ తెచ్చింది సమస్యలు. డింగ్ డింగ్. ఇది ఇక్కడ వెయ్యాలి. ఏంటి బేబీ సిట్టింగ్ చేయాలా? నేను చెప్పేది కాస్త విని కెనిచి. నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలని చెప్తున్నాను కదా. ఈవినింగ్ కల్లా తిరిగి వచ్చేస్తాను కెనిచి. ఆ పాపకి వయసు ఎంతమ్మా? దానికిప్పుడు 2.5 సంవత్సరాలు. ఓ, అంతేనా? అదేం పెద్ద కష్టం కాదు. ఆ? చూడండమ్మా, మీరేం కంగారు పడకండి. హాయిగా వెళ్ళి రండి, సరేనా? ఆ పాప సంగతి మేమందరం కలిసి జాగ్రత్తగా చేసుకుంటాం. ఓ, చాలా థ్యాంక్స్ హటోరి. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. హలో, ఎలా ఉన్నారు? రండి రండి, మీకోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం. యూకి చాన్ రామా. ఆంటీకి గుడ్ ఈవినింగ్ చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ యూకి చాన్. గుడ్ ఈవినింగ్ ఆంటీ. బాయ్ 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 బాయ్. జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఏ యూకి చాన్ ఎక్కడా? తను ఇక్కడ లేదు. పదండి, ముందు వెళ్ళి వెతుకుదాం. డింగ్ డింగ్. యూకి చాన్. యూకి చాన్. ఏ యూకి చాన్. ఏ యూకి చాన్ ఇక్కడే ఉంది. యూకి చాన్ కి మన శిశుమారు నచ్చాడనుకుంటాను. అవును, నాకు కుక్కలంటే చాలా ఇష్టం. శిశుమారు, ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చిన గెస్ట్, తనతో ఆడుకుంటావా? సరే ఆడుకో, కానీ జాగ్రత్తగా ఆడుకో. సరే సరే. అయితే సరే, నేను వెళ్ళి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుని వస్తాను. డింగ్ డింగ్. కెనిచి, మనం కూడా వెళ్దాం రా. మనిద్దరం కలిసి ఆడుకుందామా? నాకు గుర్రం ఎక్కాలనుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే. ఏంటి పడిపోయావ్? నాకు ఇంకా వెళ్ళాలనుంది. కానీ నేను ఇక పరిగెత్తలేను. నిజం చెప్పు, నీకు ఈ ఆట బోర్ కొట్టింది కదా? మళ్ళీ ఎక్కించుకుంటావా లేదా? కాదు, ఏం చేస్తావు? నా ముక్కు వదిలే. శిశుమారుకి ఏమైంది? నా ముక్కు బట్టలు చేసేసింది. ఏమైందో నాతో చెప్పమ్మా. శిశుమారు, నువ్వు ఆ పాపని ఏం చేసావో చెప్పు. నేనేం చేయలేదు. ఆ అమ్మాయి దీంతో నా ముక్కుని. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇదంతా నీ వల్ల జరిగింది. నువ్వే ఇలా చేసావు. ఏంటి నేనా? ఏడవద్దు. ఇప్పుడు నువ్వు కూడా మాతోనే ఉండొచ్చు యూకి చాన్, సరేనా? నువ్వు చేసిన తప్పుకి ఈ రోజు రాత్రి నీకు భోజనం లేదు. తప్పు చేశానా? దీన్ని వెరగొడతాను.
అసలు నేను ఇప్పుడు ఏం చేశానని నాకు ఈ పనిష్మెంట్. మనం సాధించాం. కెనిచి మనం సాధించాం. నువ్వు దీన్ని ఎలా కనిపెట్టావు యూకి చాన్? అవును, నాకు ఏరోప్లేన్స్ అంటే చాలా ఇష్టం. ఓ అలాగా, నువ్వు దీంతో ఆడుకోవచ్చు. ఏరోప్లేన్స్ ఆకాశంలో ఎగురుతాయి కదా? సరిగ్గా చెప్పావు. అవి ఇలాగే ఎగురుతాయి కదా? భలే ఆడుకుంటుంది. అలా గంటకు పడిపోతావు. డింగ్ డింగ్. ఉన్నట్టుండి ఏమైంది? వీళ్ళకి ఎందుకు అరుస్తున్నారు? ఏమిటి కెనిచి? త్వరగా రా. డింగ్ డింగ్. ఆ? యూకి చాన్, బయట ఏం చేస్తున్నావు? ముందు లోపలికి రా, నేను చెప్పేది విను. ఆగు యూకి చాన్, అలా చేయకూడదు, వెనక్కి రా. డింగ్ 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 డింగ్. ఆ, డింగ్ డింగ్. డింగ్ 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 డింగ్. డింగ్ 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 డింగ్. ఇప్పుడు చూడు, డింగ్ డింగ్ డింగ్. నేను ఎలికబంటుగా మారాలి అంతేగా? ఇప్పుడు ఏమంటావు? సర్లే, మారుతాను. డింగ్ డింగ్. ఏంటిది మళ్ళీ? డింగ్ డింగ్. మళ్ళీనా? డింగ్ డింగ్. సరే, డింగ్ డింగ్ డింగ్. యూకి చాన్, నేను చాలా టైర్డ్ అయిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుని వస్తానే. యూకి చాన్, హటోరీని రెస్ట్ తీసుకొని. వద్దు, ఏడవకు. సరే సరే, నేను నువ్వు చెప్పినట్టే వింటాను. నువ్వేం చేయమన్నా చేస్తా. సరే, ఇప్పుడు చూడు. డింగ్ డింగ్ డింగ్. హటోరీ, ఎందుకలా ఏడిపిస్తావు? సరే సరే, ఇక మీదట తను ఏడవకుండా చూసుకుంటానులే. డింగ్ డింగ్. తట్టుకోలేకపోతున్నావు. ఈ అమ్మాయితో ఆడుకోవడం నా వల్ల కాదు బాబోయ్. ఓ, మీరందరూ యూకి చాన్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. యూకి చాన్ లాంటి మంచి అమ్మాయిని చూసుకోవటం కష్టమా ఏంటి? అవునవును, మా ఇంట్లో కూడా తను ఎప్పుడు సైలెంట్ గానే ఉంటుంది. యూకి చాన్, అందరికీ బాయ్ చెప్పు. సరే సరే, ఇక మేమిద్దరం బయలుదేరతాం. యూకి చాన్ నిజంగా చాలా బుద్ధిమంతురాలు కదూ? కాస్త కూడా అల్లరి చేయదు. పన్ను పీకడానికి మేం పడిన ఇబ్బందులండి బాబు. డింగ్ డింగ్. కెనిచి, ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి బ్రష్ చేసుకొని పడుకో. అలాగేనమ్మా. నా పళ్ళు నింజా కత్తిలో ఉన్న బ్లేడ్లా మెరిసిపోతున్నాయి. డింగ్ డింగ్. నా పళ్ళైతే ఇంకా బాగా మిల్లమిలా మెరిసిపోతున్నాయి. కెనిచి, ఏంటి పళ్ళు తొంపకుండా నిద్రపోతున్నావా? ఈ రోజు నాకు టైం లేదు, రేపు చూసుకుందాంలే. కెనిచి చేసేలా మనం కూడా చేయకూడదు. ఆ తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. అర్థమైందా? ఇది చాలా బాగుంది. కెనిచి, నువ్వు బ్రష్ చేసావా లేదా? ఇప్పుడు నాకు అంత టైం లేదమ్మా. మంచి వంట చేశారు, చాలా థ్యాంక్స్. అందుకని పిల్లలు, ఆ తర్వాత చరిత్రలో ఇలా జరిగింది. ఏంటి, ఏమైంది? ఎందుకలా అరిచావు కెనిచి? ఏమి లేదు సార్.
అందుకే నేను ముందే చెప్పాను బాగా బ్రష్ చేయాలి అని. అమ్మా నొప్పిగా ఉంది. ఇప్పుడు నేను బయటికి వెళ్లాల్సిన పనుంది, అందుకని హఠోరీని తీసుకుని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిరా. అన్ని హఠోరీ చూసుకుంటాళ్లే. అమ్మా ఏం మాట్లాడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్ళను. ఊరికే మొండికేకు కెనిచి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే పన్నెప్పి ఎలా తగ్గుతుందో చెప్పు. అమ్మ చెప్పేది నిజమే. పద మనమిద్దరం డెంటిస్ట్ దగ్గరికి వెళ్దాం. వద్దు, నేను రాను. నా మాట విను, చిన్న పిల్లాడిలా నటించకు. రా కెనిచి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. తగ్గదు, నేను రాను చెప్తున్నాను కదా, నాకు భయం. సరే నువ్వు రావద్దు, నీ ఇష్టం. ఏం చేద్దాం చెప్పు. హఠోరీ, నేను నింజా పద్ధతిని ఉపయోగించి ఇది సరిచేయి. కానీ ఇది సరి చేయడానికి నింజా టెక్నిక్ లో పద్ధతి లేవు. కానీ హఠోరీ, నీ నింజా పద్ధతితో నువ్వు చాలా చిన్నవాడిగా మారగలుగుతావు కదా. డింగ్ 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 డింగ్. అవును, మారగలను. డింగ్ 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 డింగ్. మర్యాదగా ఆపండి. ఇంత దూరం వచ్చాను, మిమ్మల్ని నేను వదలను. హా, డింగ్ 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 డింగ్. డింగ్ డింగ్. నాతో పెట్టుకుంటారా? నేను చెప్పినట్టుగా నువ్వు చేసావంటే ఆ జర్మ్స్ ని ఓడించేయొచ్చు. ఇంతకన్నా నేనేమైనా మంచి పని చేసుకుంటాను. ఇలాంటి పనికి మాలిన పనికి నన్ను పిలవకు. ఆగు. సరే, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? ఇలా చూడు కెనిచి, నువ్వు నోరు ఇంకా కొంచెం బాగా తెరు. ఇలా చేస్తే ఏం పర్వాలేదు కదా. నా మాట విను, బాగా తెరు. ఓ ఇదా సమస్య. కెనిచి, కొంచెం నువ్వు కళ్ళు మూసుకో. నోరు ఇంకా బాగా తెరు. బాబోయ్, ఒక్కసారి అడు చూడు. ఒక్క నిమిషం ఓపిక పట్టు, లాగేస్తాడు. వేరే దారి లేదు. ఇక తాడు ఉపయోగించడం తప్పదనుకుంటాను. షిన్జు, కెనిచిని ఏం చేస్తున్నావు? వదులు. వదలమని చెప్తున్నాను కదా. చూడు ఎంత పని చేయపోయాడో. అనవసరంగా నా పన్ను నొప్పి ఇంకా ఎక్కువ చేసేసాడు. వీడు చేసిన ఈ పనికి నా పళ్ళన్నీ ఊడిపోయింటే తర్వాత నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మనం తాడు పద్ధతిని ఉపయోగిద్దాం. ఇంతకీ తాడు పద్ధతి ఏమిటి? అవును, ఈ కొత్త తాడు పద్ధతి ఏమిటి? చూస్తావుగా కెనిచి. ఇప్పుడు ఈ తాడు సహాయంతో నొప్పి పెట్టే ఆ పన్నుని మనం తీసేద్దాం, సరేనా? నువ్వు సిద్ధంగా ఉన్నావుగా? ఆ అని నోరు తెరు. ముందు ఏ పన్ను నొప్పి పెడుతుందో అది చూద్దాం. ఇప్పుడు అర్థమైంది, అక్కడుందే ఆ పన్ను అన్నమాట. ఆ పన్నుకి తాడు కట్టేసి ఇంకో చివరిని ఏ తలుపుకైనా కట్టేద్దాం. లేకపోతే ఇంకో చివరిని నేను పట్టుకుంటాను. మెల్లగా లాగాలి, సరేనా? 1 2 3. నేను లాగేటప్పుడు నువ్వు అటువైపు వెళ్ళాలి. నువ్వు కూడా ఇటువైపు వచ్చి పడితే ఎలా చెప్పు? నాకు చాలా భయంగా ఉంది. షిన్జో, షిషిమారు, మీరిద్దరూ వీణ్ణి గట్టిగా పట్టుకోండి. ఒకేసారి లాగేద్దాం. మీ శక్తినంతా ఉపయోగించండి. 1 2 3. పని వస్తుంది అనుకుంటే అందరూ వచ్చి పడ్డాం. అయినా ఈ పని ఎందుకు అంత గట్టిగా ఉంది బాబు? ఏం జరుగుతోంది? నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ కెనిచి? ఇప్పుడు ఆ పని తప్పకుండా వస్తుంది. డింగ్ 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 డింగ్. భలే చేసావు. అదర కొట్టేశావు. కృతజ్ఞతలు. డింగ్ 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 డింగ్. డింగ్ డింగ్. ఒక నింజాగా ఇక మీదట ఇది నా బాధ్యత. అతని పనుని ఎలాగైనా నేను తీయక తప్పదు. దానికోసం ఏమైనా చేస్తాను. డింగ్ 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 డింగ్. నీ పన్ను తీయాలంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిందే. నేను రాను. డెంటిస్ట్ అంటే నాకు భయం. నన్ను వదిలిపెట్టు. అన్నయ్య కెనిచిని డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు. నాకు నొప్పి పెడుతుంది. నన్ను వదిలిపెట్టండి. నొప్పి ఉండదు బాబు, కాస్త ఓర్చుకో, తగ్గిపోతుంది. ఇంకొంచెం. పని అయిపోయింది. నేను అనుకున్నట్టు విజయం సాధించాను. డింగ్ డింగ్. కెనిచి చేసిన పనికి భలే ఇరుకున్నాడు టీచర్ దగ్గర. డింగ్ డింగ్. కెనిచి, నిద్రపోయింది చాలులే. సార్ నిన్నే చూస్తున్నారు. కెనిచి, నిద్రలే. కెనిచి, కెనిచి, నిద్రలే.
ఈ రోజు వాతావరణం చాలా బాగుంది. బుక్ తలకిందులుగా పెట్టుకున్నాడు. కెనిచి బుక్ తలకిందులుగా ఉంది. ఈ రోజు వాతావరణం చాలా బాగుంది. ఏమిటిది కెనిచి? వెళ్ళి ఒక మూల నిలబడి వెళ్ళు. అనుకున్న పని చేసేస్తా. కేనిచి చూసావా, ఈ రోజు నేను మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చాను. అలాగా? ఏమైంది నీకు? అదోలా ఉన్నావే. ఏమైందో చెప్పు. నీకు మూడు బాగోకపోతే మమ్మల్ని తిడతావు, ఆ తర్వాత నువ్వు మామూలు అయిపోతావు కదా, ఏమంటావు? అవును నిజమే. అది కూడా ప్రయత్నిస్తాను. పనికిరాని దద్దమ్మల్లారా, ఎందుకు ఇలా పనికిరాని పనులు చేస్తుంటారు? సార్ మీకు అసలు బుద్ధే లేదు. సార్ మీకు బుద్ధి లేదు. ఇప్పుడు హాయిగా ఉంది. ముందే చెప్పాను కదా. ఎవర్రా అక్కడ అరుస్తున్నది? అది సార్ వస్తున్నారు. కెనిచి, నీకెంత ధైర్యం ఉంటే నాకే బుద్ధి లేదని అరుస్తావు? నేను అరవలేదు సార్. పూర్వకాలం నుంచి ఎక్కువగా మాట్లాడకూడదు, మాట్లాడితే సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు. తెలుసు, కానీ ఇంత పెద్ద సమస్య వచ్చి పడుతుందని నేను అనుకోలేదు. క్షమించు కేనిచి, నేను నిన్ను గట్టిగా అరవమన్నందువల్లే కదా నువ్వు అరిచావు. నువ్వు ఎడవకు. అయినా అరిచేదేదో ఇంకేమైనా అరవచ్చు కదా, ఎందుకు ఆ టీచర్ని చూసి ఆవిడ తిట్టినట్టు అరిచావు? నేనేదో అరవబోయానో, కరెక్ట్ గా టైం కి టీచర్ అక్కడికి వచ్చాడు, నన్ను అనవసరంగా అబద్ధం చేసుకున్నాడు. టీచర్లు మనకి దైవంతో సమానం, అది ఎప్పుడూ మర్చిపోకూడదు కెనిచి. అది సరే గాని ఇది పూర్తి చేయడానికి నువ్వు నాకు సహాయం చేస్తావా? డింగ్ డింగ్, డింగ్ డింగ్. సహాయం చేయడం అంటే ఊరికే వేలాడుతూ చూడడమా? కాసేపు హోంవర్క్ రాయడానికి సహాయం చేయొచ్చు కదా. నీకిచ్చిన హోంవర్క్ ని నువ్వే రాసి ముగించాలి. డింగ్ డింగ్ డింగ్. ప్లీజ్. ఏమైంది? నాన్నగారు పాట పాడుతున్నట్టున్నారు. అమ్మో, ఇది పాట పాడటం కాదు, ఈ శబ్దానికి భూకంపం వచ్చినట్టుంది. నేను ప్రేమిస్తూనే ఉన్నాను, కానీ నన్ను తను ప్రేమించలేదు. మా ప్రేమకు ఏమండి, దయచేసి మీ పాటలు కాస్త ఆపండి. పక్కింటి వాళ్ళంతా భయపడి మన ఇంటికి వచ్చేలా ఉన్నారు. ఆపండి. మేము ఎంత చెప్పినా వినడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయను కెనిచి? అమ్మని రాను రాను నాన్నగారి బాధ భరించలేకపోతున్నాం. నాకు బాగా తలనొప్పిగా ఉంది. నో, భరించలేకున్నాను. హటోరి, ఈ విషయంలో నువ్వే మాకు సహాయం చేయాలి. నేను ఎలాగైనా ఒక కొత్త పద్ధతిని ఉపయోగిస్తాను. కొత్త పద్ధతి అంటే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? అవన్నీ మీరు అడగండి, కానీ చేయాల్సిన సమయానికి తప్పకుండా చేస్తాను. ఎవరు గుర్తించలేదు, గుర్తించేవారే లేరా, డింగ్ డింగ్ ప్రేమకు గుర్తే లేరా. డింగ్ 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 డింగ్. భలే పనిచేసావు. ఇక మనకి ఏ శబ్దమూ వినిపించదు, నువ్వు హాయిగా హోంవర్క్ చేయొచ్చు. కానీ మనమే అలా చేసామని మీ నాన్నగారికి తెలుస్తుందా? ఆయనకి దీని గురించి అనుమానమే రాదమ్మా. హటోరి, నిజంగా నువ్వు అదరగొట్టేశావు. సరే సరే, త్వరగా వచ్చి నీ హోంవర్క్ పని చూడు కెనిచి. అలాగే. అవును నాన్న, అదరగొడుతున్నారు. అవును, ఈ అందమైన చుక్కలేమిటి? సార్, మీరు అసలు అందంగా ఉంటారు, చూడటానికి డ్రాక్యులాలా ఉంటారు. మీరంటే నాకు ఇష్టం లేదు సార్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నిజానికి నాకు కూడా లోపలికి వెళ్లి అరవాలని ఉంది కెనిచి. మీరు కూడా అరవండి అమ్మా, మీకు కూడా హాయిగా ఉంటుంది. మీరు పాడే పాటల్ని నేను వినలేకపోతున్నాను, దయచేసి ఆపండి. అమ్మ కూడా ఏదో అరుస్తున్నారు, కానీ మనసులో ఇంకా ఎన్ని విషయాలున్నాయో, ఇంకా ఎంతసేపు ఇలా అరుస్తారో ఏంటో. అవును, అందులో మనం అరిచిన తర్వాత మన గొంతుకేమవుతుంది? అది ఇదిగో ఈ విధంగా నేను ఇందులో బంధించి ఉంచుతాను, సరేనా? ఇప్పుడే నాకు హాయిగా ఉంది. అయితే సరే, ఇక నేను దాన్ని ఇక్కడి నుంచి తీసేస్తాను. అలాగే, తప్పకుండా. డింగ్ 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 డింగ్. నీ నింజా పద్ధతులు ఎంత ఉపయోగపడుతున్నాయో. డింగ్ డింగ్, పని అయిపోయింది. కెనిచి, త్వరగా వెళ్ళు, లేట్ అయిపోతుంది. వెళ్తున్నానమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా, బాయ్.
ఏంటి నువ్వు డ్రాయింగ్ చేసిన పెయింటింగ్స్ ని తెలియకుండా కెనిచి తనతో పాటు స్కూల్ కి తీసుకువెళ్ళాడా? వెంటనే ఇచ్చేసేస్తానమ్మా. డింగ్ 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 డింగ్. అరే, లేట్ అయిపోతుంది. సరే ఇప్పుడు అందరూ మీ డ్రాయింగ్స్ నాకు ఇవ్వండి. సార్ నేను వచ్చేసాను. డింగ్ 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 డింగ్. కెనిచి లోపలికి వెళ్ళిపోయాడా? ఎక్కడున్నాడు? కొంచెం ముందు వచ్చుంటే బాగుండేదేమో. డింగ్ డింగ్. 20 మార్కులు తెచ్చుకుని వీడు చేసే అల్లరుందే. డింగ్ డింగ్. ఏ యుమేకో, ఏమైంది నీకు? ఈ రోజు అదోలా ఉన్నావు. ఈ రోజు మన క్లాస్ లో ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చారు కదా? అవును ఇచ్చారు. అయితే ఏమిటి? నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. తప్పకుండా అమ్మ తిడుతుంది. అయ్యే ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నాకు ఎగ్జామ్ లో 60 మార్క్స్ వచ్చాయి తెలుసా? నాకేం చేయాలో అర్థం 60 కావట్లేదు. మార్కులు మాత్రమేనా? అరవై మార్కులకి తను బాధపడుతుంది. మరి నా మార్కులు చూసి నేనేం చేయాలో తెలియడం లేదు. కెనిచి, వస్తున్నానమ్మా. అక్కడేం చేస్తున్నావు? చలి కోసం మంట వేస్తున్నానమ్మా. సర్లే గాని నిప్పు దగ్గర జాగ్రత్తగా ఉండు. అలాగే. ఎలాగైనా తెగించి దీన్ని నేను కాల్ చేయాలి. ఏమిటిది? అరే నా పరీక్ష పేపర్ ఎగిరిపోతోంది. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. నా పరీక్ష పేపర్ ఏది? ఎక్కడ? అక్కడుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, వస్తున్నాను. ఆగు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మీరు నాకు ఈ అడ్రస్ చెప్పగలరా? ఏంటి అన్యాయం? అది వెళ్ళిపోయింది. ఆగు, వస్తున్నాను. ఏంటి వీడు మా ఇంటికి వెళ్ళాడు? వచ్చేసావా? సరే మేడం, ఇంకేమైనా కావాలేమో చూడండి. ఇంటికి కావాల్సిన సరుకులన్నీ నిన్నే తెచ్చాను. జ్యూస్ కూడా తీసుకొచ్చేసాను. అరే నా ఆన్సర్ షీట్ మా మమ్మీ చేతి దొరకకూడదు. అవును, వీడికి ఇక్కడేం చేస్తున్నాడు? ఇప్పటికేం అవసరం లేదు, ఈసారి తీసుకుంటాను. ఇంకెళ్ళొస్తాను. అలాగే. ఒక్క నిమిషం ఉండండి. ఏంటి చెప్పండి మేడం. ఏంటి కినిచి, నువ్వు అక్కడేం చేస్తున్నావు? అదేం లేదమ్మా, నేను కాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్సర్సైజ్ చేస్తున్నానమ్మా. ఏమైంది వీడికి? ఏమండి, ఈసారి వచ్చేటప్పుడు టమాటో సాస్ తీసుకురండి. టమోటా సాసా? అది నా దగ్గర ఉంది మేడం. అక్కడ ఏదో ఒక పేపర్ ఉంది. అది కెనిచి టెస్ట్ పేపరే. ఆ పేపర్ నాకు దొరికితే అంతే బాస్. నేను వేడుకుంటున్నాను హటోరి, దయచేసి ఇబ్బంది నుంచి నువ్వే నన్ను కాపాడాలి. లేకపోతే మా అమ్మ చేతిలో ఈ రోజు నేను అయిపోతాను. ఇది నిజంగానే చాలా పెద్ద సమస్య. ఎలాగైనా నీ ఆన్సర్ పేపర్ ని నేను తీసుకొస్తాను. కృతజ్ఞతలు హటోరి. షింజు, ముందు ఎలాగైనా మనం తన ఆన్సర్ పేపర్ ని వెతికి తీసుకురావాలి, సరేనా? నేను సిద్ధంగా ఉన్నాను. మనం వెంటనే పని మొదలు పెడదాం. ఏంటబ్బా వీళ్ళు? ఇప్పుడు చూడు. అది మామూలు రాకెటే కదా? అది మామూలు రాకెట్ కాదు. చూడటానికి అలా ఉంది గాని చాలా పవర్ఫుల్ కెనిచి. ఇప్పుడు చూడు, ఇది ఎలా పనిచేస్తుందో చూడు. టమోటా సాస్, ఫ్రూట్ జామ్, ఏం కావాలన్నా ఉన్నాయండి. నీకు ట్రైనింగ్ సరిపోలేదు. క్షమించన్నయ్య. ఆ పేపర్ని వదిలిపెట్టను. ఒక్క నిమిషం అంకుల్, నా రాకెట్ మీ బండిలో పడిపోయింది. నేను దాన్ని తీసుకెళ్ళొచ్చా?
దేనికోసమే వెతుకుతున్నాడు. ఇది మన దగ్గర ఉంది. ఇది నా దగ్గర ఉంది. కావాలంటే వచ్చి తీసుకో. కెమ్మమాకి వచ్చేసావా? కానీ ఈసారి నువ్వేం చేయలేవు. నాలాంటి నింజా దగ్గర నుండి నువ్వు తప్పించుకోవడం అంత తేలికైన పని కాదు. ఆ పేపర్ తో నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. డింగ్ డింగ్. ఎంత ధైర్యం నీకు? డింగ్ డింగ్. దాని మీద పాతుకో. తీసుకొస్తాను. నువ్వు ఎవరిని పంపినా సరే ఆ పేపర్ నాకే సొంతం. డింగ్ 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 డింగ్. ఏంటది? కాలు జారిపోలా అవుతే. ఇంటికి ఒక కట్టు పేపర్ తీసుకొచ్చావా? వెళ్ళేటప్పుడు 20 రూపాయలకి టాప్అప్ చెయ్యి. హటోరీ. హట్టోరీ నన్నే మోసం చేస్తున్నావా? క్షమించు. హట్టోరీ ఎక్కడా? హటోరి నా పేపర్ తీసుకొచ్చేస్తే బాగున్ను. తీసుకొచ్చేస్తాడులే కెనిచి. అయినా హటోరి అన్నయ్య మీద నమ్మకం ఉంచు. అదిగో హటోరి వచ్చేసారు. ఇంటికి తిరిగి వచ్చినందుకు స్వాగతం. అది సరే గాని నా ఆన్సర్ పేపర్ ఏది దొరికిందా? నాకు దొరకకుండా ఉంటుందా? నీ ఆన్సర్ పేపర్ ని భద్రంగా తెచ్చాను. అమ్మయ్య బతికించావు. ఇప్పుడే నాకు చాలా ఆనందంగా ఉంది. అది నా బాధ్యత. కానీ ఇప్పుడు నా దగ్గర అది లేదు. మరి ఎక్కడుంది? ఏంటిలా అడుగుతున్నావు? నువ్వు ఆ పేపర్ ని అమ్మకి చూపిద్దాం అనుకున్నావు కదా, అందుకే అమ్మకి ఇచ్చేసాను. ఏంటి అమ్మకి తీసుకెళ్ళిచ్చావా? డింగ్ డింగ్. ఓరి దేవుడా, అమ్మ తిట్టేలోపు ఇక్కడి నుంచి పారిపోవాలి. కెనిచి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మర్యాదగా ఆగు. మనకెన్ని తెలిసినా అమ్ము ఉపయోగించే నింజా పద్ధతి